సార్ చెప్పండి. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? కూటమి ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది సార్. గతంతో పోల్చుకుంటే జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే అది అవినీతి గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ అవినీతి గవర్నమెంట్. తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో సూపర్ పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనాలు భయంతో బతుకుతున్నారంటే అసలు అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ చేసిండు, అంతేగాని లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అట్లాంటి అవకాశం లేదు. వాళ్ళ ప్రజాపాలన నడుతుంది, ఇలా ప్రజాప్రభుత్వం నడుతుంది. ఇక్కడ పేదలకి అనగారు రైతులకి ప్రతి ఒక్కరు కూడా ఇలా మంచి ప్రభుత్వం నడుతుంది. ఇలా మావిగానే ఏంటంటే వాడు 3 రాజధానులు అంటాడు, కాసేపు వైజాగ్ అంటాడు, కాసేపు కర్నూలు అంటాడు, కాసేపు అమరావతి అంటాడు. మావిగా రాజధాని అనేది 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. అంతేనా? అప్పుడు కట్టుబడి ఉండి అధికారం వచ్చిన తర్వాత నేను 3 పిల్లలను చేసుకుంటా, 3 చేసుకుంటా అంటే అది కుదరదు. అది అప్పుడు అసలు ఇది ఎక్కడ మళ్ళీ మచిలీపట్నం అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. అసలు ఇదేందని ఒక రాజధాని అనేది ఒక అమరావతి. టీడీపీ అమరావతికి అమరావతి.